నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిపాజిషన్ బై ఎ రివర్? వాట్ ఈజ్ డిపాజిషన్ బై ఎ రివర్? డిపాజిషన్ అయ్యేది ఏంటి, రివర్ ద్వారా డిపాజిషన్ అయ్యేది ఏంటి అని అంటున్నాడు. ద డ్రాపింగ్ ఆఫ్ మెటీరియల్స్ క్యారీడ్ బై ద రివర్ వెన్ ద ఫ్లోస్ స్లో డౌన్. సో ఎప్పుడైతే ఫ్లో స్లో డౌన్ అవుతుందో అవేమవుతాయి, డ్రాప్ అయిపోయి ఆ మెటీరియల్స్ అన్నీ ఒక ప్రాంతం లోపల స్టోర్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు, డిపాజిషన్ అంటారు. ఇక్కడ చూడండి, రివర్ అంతా బాగా ఎక్కువ వేగంగా వెళ్ళిన టైంలో ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చిందంతా ఇక్కడ రివర్ యొక్క ఫ్లో తగ్గగానే ఈ ప్రాంతం లోపల డిపాజిట్ అవుతుంది, ఈ ప్రాంతం లోపల ఉండిపోవడం జరుగుతుంది, ఇట్లా ఉండిపోతుంది. దీన్ని డిపాజిషన్ ఆఫ్ రివర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ల్యాండ్ ఫామ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ రివర్ డిపాజిట్స్ సెడిమెంట్ అట్ ఇట్స్ మౌత్? సో ఈ రివర్ అనేది సముద్రంలో కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ సముద్రంలో కలిసే ఈ ప్లేస్ లోపల సముద్రంలో కలిసే ప్లేస్ లోపల ఈ యొక్క మొత్తం డిపాజిట్ అవుతుంది కదా, ఈ డిపాజిట్ అయిన దాన్ని ఏమంటారంటే డెల్టా అంటారు. ఏమంటారు, డెల్టా అని అనడము జరుగుతుంది. డెల్టా అంటే ఏంది, డిపాజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, డిపాజిషన్ ఆఫ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ డిపాజిషన్ ఆర్ సెడిమెంటేషన్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఫ్లోస్ విత్ ద వాటర్ తోటి వచ్చిన ఫ్లోయింగ్ వాటర్ తోటి వచ్చిన అన్నీ కూడా డిపాజిట్ అయితే దాన్ని డెల్టా అనాలి.